గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ గ్రామాల్లో విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని జగ్గాసాగర్ గ్రామ సర్పంచ్ పదవి కోసం భార్యాభర్తతో పాటు కొడుకు సైతం నామినేషన్ వేశారు. కానీ ఓటు మాత్రం ఒక్కరికే వేయాలంటూ వీరు ప్రచారం చేస్తున్నారు. గ్రామానికి చెందిన పుల్ల సాయి గౌడ్ గతంలో సర్పంచ్ పదవికి నామినేషన్ వేయగా అది తిరస్కరణ గురైంది. దీంతో ఈసారి తాను నామినేషన్ వేయడంతో పాటు ముందు జాగ్రత్తగా భార్య పుష్పలత, కుమారుడు వెంకటేష్ తో నామినేషన్ వేయించాడు. ఈ గ్రామ సర్పంచ్ పదవి బీసీ జనరల్ కేటాయించడంతో మొత్తం 12 మంది నామినేషన్ వేశారు. వీడీసీ వేలంపై ఆరోపణలు రావడంతో ఆఫీసర్లు గ్రామంలో అవగాహన సమావేశాలు నిర్వహించడంతో పాటు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇవ్వకపోవడంతో సాయిగౌడ్, పుష్పలత, వెంకటేష్ తో పాటు 12 మంది బరిలో ఉన్నారు. దీంతో సాయిగౌడ్ కుటుంబ సభ్యులు సరికొత్త ఆలోచన చేశారు. ముగ్గురు వేరువేరుగా కాకుండా కలిసి ప్రచారం చేస్తూ ఓటు మాత్రం సాయిగౌడ్కే వేయాలని చెప్తున్నారు. పుష్పలత ఓటర్లకు బొట్లు పెడుతుండగా సాయిగౌడ్ తన గుర్తు స్పానర్ ను వెంకటేష్ బ్యాలెట్ పేపర్ ను చూపుతూ ప్రచారం చేస్తున్నారు. బరిలో ఉన్న ముగ్గురు అభ్యర్థులు కలిసి ఒక్కరి కోసం ప్రచారం చేస్తుండటంతో గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.